సమ్మర్లో మనం ఎక్కువగా చూసేది అలాగే మనకి చవకగా దొరికే దాంట్లో పుచ్చకాయ ఒకటండి. నిన్నైతే అక్క బయటికి వెళ్ళింది, పుచ్చకాయ అయితే తీసుకొచ్చింది. అదైతే పిల్లలకి ఈ సమ్మర్లో బాగా డిహైడ్రేట్ అవుతుంది కదా బాడీ అని చెప్పి పుచ్చకాయ ఇద్దామని ఇస్తుంటే వాళ్ళేమో సగం సగం తినేసి పడేయడం, లేకపోతే అసలు తినకపోవడం అది చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఒక హాఫ్ అయితే కోసేసి పుచ్చకాయ జ్యూస్లా చేశానండి. ఇందులో ఏమీ వేయలేదు, కొంచెం షుగరు అలాగే ఒక్క చిన్న పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పొడి వేసానండి మంచి ఫ్లేవర్ కోసం. అవి అయితే ఐస్ మౌల్స్లో వేసాను, ఇంకా మిగిలినవి స్టీల్ గ్లాసులో వేసి డీప్లో అయితే పెట్టేశానండి. ఇలా అయితే కొంచెం తినడానికైనా వాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం పడని పిల్లలే ఉండరు. అందుకని చెప్పి ఇలా అయితే పెట్టానండి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మా ధనుష్ స్కూల్ నుంచి రాగానే ఏమున్నాయని అయితే అడుగుతాడు. ఇక ఐస్ క్రీమ్ ఉందని చెప్పగానే ఇంకా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇక ఐస్ క్రీమ్ తిని వాడి రియాక్షన్ ఎలా ఉందో మీరే చూడండి. మీకు నచ్చిందా ఈ వీడియో? కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.